చల్లగా. యాగప్రియ ఒకరిది కన్ను ఒకరిది చూపు ఇరువురి కలయిక కంటి చూపు ఒకరిది మాట ఒకరిది భావం ఇరువురి కలయిక కదిపిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసును తడిపిన క్షణము కదా. కన్నోళ్లతోనే చిన్నోడిలా కలగలిసిన ఎగసిన బిగిసిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసును తడిపిన క్షణము కదా. పోలేనుగా నిరూపిన ఆ ఊయల నా హృదయ పులయలలో పదిలము కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసును తడిపిన క్షణము కదా. Big shout out for Anup Rubens for such a beautiful song. జడ్జెస్ ఏమనుకుంటారో చూద్దాం. బోస్ గారు, మాటలు ఎప్పుడైతే ఆగిపోతాయో ఒక ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయడానికి అక్కడ పాట మొదలవుతుంది అని అంటారు. ఎగ్జాక్ట్లీ ఈ సినిమాలో ఈ పాటతోనే ఆగిన సన్నివేశం నుంచి నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి అనేది తెలిసింది. అత్యద్భుతమైన పాట రాసినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. అత్యుత్తమమైన సినిమాకి రాసినందుకు అభినందనలు. అండ్ ఎంత మంచి కాంపోజిషన్, మాస్టర్ భరత్. తర్వాత కూడా చాలా కాంపిటీషన్స్ లో తను పాడాడు. మీ అందరూ కూడా
ఏదో ఒక సినిమాలో అలాగే పాడుతూ వస్తున్నారు. తను ఆల్రెడీ పాడింది 'ప్రణతి' అండ్ 'ప్రకృతి' పాడింది. నీ టర్న్ కూడా త్వరలో రాబోతోంది అని ఎందుకో అనిపిస్తోంది నాకు కూడా. థ్యాంక్ యూ మ్యామ్. చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్. థ్యాంక్ యూ మ్యామ్. యాగప్రియ చాలా బాగా పాడావు నాన్న. చాలా నమ్మకంతో పాడావు, చాలా విశ్వాసంతో పాడావు. పాడుతున్న ప్రతి పదం కూడా ఎంతో ధైర్యంగా పాడావు, చాలా అందంగా పాడావు. ఈ సందర్భంగా ఇది బంధాలు అనుబంధాలకు సంబంధించి, ఫ్యామిలీ రిలేషన్ అంటే కుటుంబ బంధాలకు సంబంధించిన పాటలు ఆ ఎపిసోడ్ కాబట్టి ఒక విషయం చెప్పాలి. మన భారతీయ వివాహ వ్యవస్థ కావచ్చు, మన కుటుంబ వ్యవస్థ కావచ్చు, మన నమ్మకాలు, మన పద్ధతులు, మన ఆచారాలు ఇవన్నీ ప్రపంచానికి ఆదర్శం. ఇందులో అణుమాత్రం కూడా అనుమానం లేదు. ఎందుకంటే పిల్లలందరం చూస్తున్నాం, మీ బంధాలు మీ అనుబంధాలు చెప్పినప్పుడు వాళ్ళ అమ్మమ్మలతో వాళ్ళ నానమ్మలతో కలిసి దిగిన ఫొటోస్ మనం ఈరోజు చూస్తున్నాం. నేను ఈ మధ్య పాశ్చాత్య దేశాలకు చాలా సందర్భాల్లో వెళ్ళినప్పుడు అక్కడ బాగా ఆధారం ఉన్న వృత్తి అంటే తెలుసా ఈ రోజుల్లో? కంప్యూటర్ కాదు, డాక్టర్ వృత్తి. డాక్టర్ వృత్తిలో అందులో ఎక్కువగా ఆదరణ ఉన్న ఏంటంటే విభాగం ఏంటంటే మానసిక వైద్యులు, సైకియాట్రిస్టులు, కౌన్సిలింగ్ వాళ్ళు చేసే వాళ్ళకి ఎక్కువ ఆదరణ ఉంది. కారణం ఏంటంటే అక్కడ విడిపోతున్న బంధాలు, విచ్ఛిన్నమైపోతున్న కుటుంబాలు, విశృంఖలమైపోతున్న జీవితాలు, వేదనలు, వ్యసన కారణం ఇవి. కాబట్టి అందరూ కూడా ఆ చట్టంలో ఇరుక్కుని తిరుగుతూ రకరకాల సమస్యలకు లోనవుతున్నారు. అటన్నిటికి కారణం ఏంటంటే కుటుంబ వ్యవస్థ పటిష్టంగా లేకపోవడం. ఇంట్లో అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, బామ్మలు, అవ్వలు వాళ్ళు కూర్చోబెట్టి ఏంట్రా నీ సమస్య, దీనికే ఇంత కంగారు పడిపోతారా, దీనికి ఎంత బేలగైపోతారా, మా అప్పుడు మేము ఇలా చేసారా, వెళ్ళిపో అని అలా సముదాయించే వాళ్ళు, అలా ఉజ్జగించే వాళ్ళు, అలా తేలికగా సమస్యలకి పరిష్కారం చెప్పే వాళ్ళు అక్కడ లేరు. మనకు ఈ అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు వీళ్ళంతా కూడా వీళ్ళే మన ఇంట్లో ఉన్న మానసిక వైద్యులు. వీళ్ళే వాళ్ళ ప్రేమ, వాళ్ళ అనురాగం, వాళ్ళ అనుభవాలే మనకు ఔషధాలు. కాబట్టి ఈరోజు మనం ఇలా అందరం నవ్వుకుంటూ, కేవలం నవ్వు కాదు, సంపూర్ణమైన సంతృప్తితో మన జీవితం ఇలా గడుపుతుంది. కారణం ఏంటంటే మన వెనకాల ఉన్న పటిష్టంగా ఉన్న కుటుంబ వ్యవస్థ. మీ అందరి కోసం వాళ్ళు ఎలా ఎన్ని త్యాగాలు చేసి వచ్చారు తెలుసా వాళ్ళందరూ ఇక్కడికి. ఇదే మన జీవితానికి, మన దేశానికి, మన పురోగతికి, మన పురోభివృద్ధికి పునాది ఈ బంధాలు, ఈ అనుబంధాలు. కాబట్టి ఇలాంటి శీర్షికతో ఒక ఎపిసోడ్ చేస్తున్నామంటేనే చాలా ఆనందంగా ఉంది. పిల్లలందరూ పూర్తిగా లీనమై పాడుతున్నారు, చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. యాగప్రియ నువ్వు కూడా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. వాయిస్ మాడ్యులేషన్ ఒక ఎక్స్ట్రా టాలెంట్ నీకు ఉంది కాబట్టి యూఆర్ ఏబుల్ టు ఇమోట్ అండ్ యూఆర్ ఏబుల్ టు యూజ్ యువర్ వాయిస్ కంప్లీట్ స్పెక్ట్రమ్ ని యూఆర్ ఏబుల్ టు యూజ్. అది ప్లస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ బోస్ గారు థ్యాంక్ యూ సార్ ఫర్ వండర్ఫుల్ వర్డ్స్. ఆల్వేస్ బోస్ గారు చెప్పే ప్రతి ఒక్క మాట ఇట్స్ సంథింగ్ దట్ ఐ ఆల్వేస్ క్యారీ విత్ మీ, నాట్ జస్ట్ ఫర్ అ డే బట్ ఫర్ మై లైఫ్. థ్యాంక్ యూ సార్. మహతి గారు, మీరు చెప్పబోయే ముందు ఇట్ ఈస్ రియలీ అ ప్లెజర్ హ్యావింగ్ యూ హియర్ ఆన్ సచ్ అ బ్యూటిఫుల్ ఎపిసోడ్. ఇది కోఇన్సిడెంటలా లేకపోతే బై డిజైనా ఇందాక అన్నట్టుగా కాస్మోస్ హ్యాస్ టు కమ్ టుగెదర్. అండ్ ఇట్లాంటి ఒక మంచి ఎపిసోడ్ లో మీరు ఉండటం కూడా వి ఫీల్ రియలీ రియలీ హ్యాపీ. అండ్ మీరిద్దరు దంపతులుగా ఇక్కడ కూర్చోవడం ఈ చిన్నాళ్ళకి ఒక ఆశీర్వాదం. అండ్ ఆల్సో ఈ ఎపిసోడ్ కి ఒక మంచి ఉంఫ్ ఇచ్చింది మా అందరికి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ. ఇది నా సౌభాగ్యం. ఇంత పెద్ద పెద్ద ఆర్టిస్టుల మధ్య నేను కూర్చుని ఇలా డెసిషన్స్ ఇవ్వడం అంటే నాకు ఒక ఆనర్. ఇట్స్ అ మెమరీ ఆఫ్ అ లైఫ్ టైమ్. నాకు ఇట్స్ సంథింగ్ దట్ ఐ చెరిష్ ఇన్ మై లైఫ్. యాగిని, Yes, sir. మీ మమ్మీ డాడీ కాకుండా మీ ఫేవరెట్ రిలేటివ్ మీ ఇంట్లో? నేను ఇద్దరిని మిస్ అవుతున్నాను సార్. ఒకరు మా కజిన్ బ్రదర్, తనని ఇంకా మా తాతాజీని మిస్ అవుతున్నాను. ఇద్దరు లేరు. సో నాకు ఎప్పుడు ఉండేదన్నమాట, మా ఫ్రెండ్స్ అందరూ స్కూల్ అయిపోగానే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అందరూ వచ్చి పిక్ చేసుకునేవాళ్ళు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా వెళ్ళేవారు. సో అవన్నీ చూసి నాకు కూడా అలా తాతయ్యలు లేరని ఉండుంటే బాగుండని అనిపిస్తుంది. నీ కజిన్ గురించి చెప్పు. కజిన్ బ్రదర్ యాక్చువల్గా 19 years ఓల్డ్ అప్పుడే ఎక్స్పైర్ అయిపోయారు. తను అంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. ఎప్పుడూ చాలా సరదాగా ఆడిస్తూ ఉంటారు. చాలా మంచి కజిన్ బ్రదర్ తను. ఇప్పుడు ఈ ఫోటోలో మీ కజిన్ బ్రదర్దా లేకపోతే తాతయ్యదా? తాతాజీ. తాతాజీ. ఓకే, లెట్స్ సీ ద పిక్చర్. నువ్వు కలిసి తీసుకున్న ఫోటో ఏం లేదా? లేదా? నేను పుట్టగానే పుట్టిన సంవత్సరం లోపలే ఆయన కాలం అయ్యారు. ఓకే, బట్ యూ హ్యావ్ సమ్ మెమరీస్ ఆఫ్ హిమ్. లేదు, బట్ యూ విష్ హీ వాజ్ హియర్ ఫర్ యూ యాజ్ అ తాతగారు అండ్ టేకింగ్ గుడ్ కేర్ ఆఫ్ యూ. మేమందరం ఉన్నాం, డోంట్ వరీ. ఓకే. అండ్ మీ కజిన్ పేరేంటి చెప్పు? అఖిల్. అఖిల్. అఖిల్ సాయి. అఖిల్ సాయి. నేను పాడిన పాట కూడా తన ఫేవరెట్ సాంగ్ సార్. అవునా?
ఓకే. సో, తన గురించి తలుచుకొని నువ్వు ఈ పాట పాడావు. ఆయన ఎక్కడో ఉన్నాడు. ఆయన వింటున్నాడు ఈ పాట. అండ్ ఐయామ్ ష్యూర్ హి ఈస్ బ్లెస్సింగ్ యూ. థ్యాంక్ యూ సార్. బాగా ఎంజాయ్ చేసుంటాడు నువ్వు పాడింది కూడాను. స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చుంటారు.